ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చివరి మాట, మీరు మీ సొత్తు కారు. 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇక్కడ మనం గమనిస్తాం, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఈ పదం చదువుకుంటూ ఉన్నప్పుడు సాధారణంగా మనం దాటి తరువాతి వచనానికి లేదా తరువాతి అధ్యాయానికి మనం సాగిపోతూ ఉంటాం. కానీ దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. లోకములు మనం చూస్తే కొన్ని వస్తువులు, సాధారణంగా అనేకమైన వస్తువులు కొంటారు, కానీ కొన్ని విలువైనటువంటి వస్తువులు కొంటూ ఉంటారు. బంగారం గాని, పురాతన వస్తువులు గాని, లేదా పెయింటింగ్ గాని, కొన్ని రమ్యమైన అరుదుగా దొరికే విలువైనటువంటి వస్తువులు కొంటూ ఉంటారు. స్థలాలు గాని, ఇల్లు గాని కొంటూ ఉంటారు. కొన్ని పెన్స్ గాని, డైమండ్స్ గాని, ఇటువంటివి సొత్తుగా తీసుకుంటూ ఉంటారు, సొత్తుగా వారి సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏదనగా, అన్ని వస్తువులు అనేకమైనటువంటి కొంటూ ఉంటాం, కానీ అన్నిటినీ మనం జాగ్రత్తగా దాయం, అన్నిటినీ విలువ పెట్టి కొన్నటువంటి వస్తువులాగా జాగ్రత్తగా సొత్తుగా చూసుకోం. కొన్ని వస్తువుల్ని సొత్తుగా చూసుకుంటాం. వాటిని ఎలా చూసుకుంటారు సొత్తుగా అంటే, వాటిని జాగ్రత్తగా లాకర్లో దాచుకోవడం, పిల్లలకు అందకుండా, ఎవరికి అందకుండా దూరంగా పెట్టుకోవడం, ఎత్తుగా పెట్టుకోవడం, చూచే లాగా మాత్రం పెట్టుకోవడం, లేదంటే బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవడం, కుటుంబాల్లో బీరువాలో దాచుకోవడం, ఇట్లా సొత్తు చేసుకున్న వాటిని జాగ్రత్త పరుచుకుంటారు. ఎప్పుడు అంటే విలువ పెట్టి కొనబడినప్పుడు. ఓ 10 రూపాయల వస్తువు, 5 రూపాయల వస్తువు అయితే కనుక దాన్ని అంత జాగ్రత్తగా ఎవరు దాచుకోరు, దాన్ని బయటే ఉంచుతారు. కానీ అదే 1 లక్ష రూపాయలు పెట్టో 10 లక్షలు పెట్టో కొంటే ఆ వస్తువును పదిలంగా దాస్తారు. బంగారాన్ని తీసుకెళ్లి చక్కగా లోపల దాచుకుంటారు, భద్రపరుచుకుంటారు, వజ్రాలను భద్రపరుచుకుంటారు. కారణం ఏంటంటే అది విలువ పెట్టి కొనబడింది. విలువ పెట్టకుండా కొనబడినటువంటి వస్తువులేమో సాదాసీదా వస్తువులుగా ప్రక్కన పడవేసి, దుమ్ము పడినా, పాడైపోయినా, పగిలిపోయినా, చిరిగిపోయినా సరే వాటి గురించి అంత బాధ, ఇబ్బంది ఉండదు. కానీ విలువ పెట్టి కొనబడినటువంటి వస్తువు కొంచెం చిన్న మచ్చబడినా, ఏలి ముద్రలు పడినా, కొంచెం ఏదన్నా మరకంటినా, మలినమంటినా దాని గురించి బాధ కలుగుతుంది. దాన్ని అలా జరగకుండా ముందే జాగ్రత్త వహిస్తారు, భద్రపరుచుకుంటారు. ఎందుకంటే అది విలువ పెట్టి కొనబడింది. ప్రభు అంటున్నారు, నేను ఈ భూప్రపంచంలో ఆకాశాన్ని, భూమిని, సూర్యుని, చంద్రుణ్ణి, భూచర జల రాశులను సృష్టించిన వాడను, భూమి అందలి సర్వమును, పంచభూతములను కూడా సృష్టించిన వాడను నేనే. కానీ వీటన్నిటినీ నేను విలువగా ఎంచుకోవట్లా. ఇవి విలువైనవే అని నేను ఎంచుకోవట్లేదు. మనం చూస్తే సూర్యుడు చాలా విలువైనవాడు, చంద్రుడు చాలా విలువైనవాడు, గాలి ఎంతో విలువైనది, అగ్ని ఇంకెంతో విలువైనది, నీరు మరి ముఖ్యమైనది. ఇలా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఇవన్నీ చాలా ప్రాముఖ్యం, విలువైనవి. కానీ ప్రభు అంటున్నారు, నాకు అవేమి ముఖ్యం కాదు, అవి విలువైనవి కాదు. నాకు ఎవరు విలువైన వారు అంటే నీవే. ఈ వాక్యం వింటున్న నీతో మీతో ప్రభు సెలవిస్తున్నాడు, మీరు నా సొత్తు, నా రక్తములో కడగబడి, నా స్వకీయ సంపాద్యంగా నా పేరు పెట్టబడి, నా రాజ్యం కొరకు నిరీక్షణతో, విశ్వాసంతో, పట్టుదలతో ప్రతిష్ఠించుకొని విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి, పోరాట పటిమ కలిగినటువంటి యూదులుగా, ప్రార్థన వీరులుగా ఉన్నటువంటి మీతో ఆయన సెలవిస్తున్నాడు, మీరు నా సొత్తు. మిమ్మును నేను నా సొంతగా, నా సొత్తు చేసుకోవడానికి హత్తుకోవడం, లేదంటే చేతిని పట్టుకోవడం, లేదంటే నా ఇంట్లో చేర్చుకోవడం లాగా చేసుకోలేదు, కానీ విలువ పెట్టి కొన్నాను నేను. ఎటువంటి విలువ? ఈ లోకంలో ఎంత వెల చెల్లించినా దానికి సరితూగులేనటువంటి వెల. ఈ లోకంలో ఏ ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి బంగారాన్ని గాని, వజ్రాలను గాని, ధనమును గాని, వైభవాన్ని గాని, అధికారాన్ని గాని ఇచ్చినా కూడా దానికి సరితూగులేనటువంటి వెల. ఏంటిది ఆ వెల అంటే, ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన చిందించింది మనల్ని రక్షించడానికి, మనం ఆయన సొత్తుగా మార్చబడ్డానికి, మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని ఆయన మనకి క్షేమాన్ని, కాపుదలను దయచేయడానికి. కనుక ప్రభు సెలవిస్తున్నారు, మీరు మీ సొత్తు కానే కాదు. చాలా మంది అనుకుంటారు, నేను మందు తాగుతున్నాను, నేను సిగరెట్ తాగుతున్నాను, నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను, నాకు కనులకు నచ్చింది, నా శరీరానికి నచ్చింది, నా నాలుకకు నచ్చింది, నా యొక్క నేత్రాలకు నచ్చింది, నా నోటికి నచ్చినట్టుగా, నేను నా కాళ్ళకు నచ్చినట్టుగా, నా జీవితానికి, హృదయానికి, మనసుకు మెచ్చినట్టుగా నేను చేస్తాను, మీకేంటి సమస్య అని అంటూ ఉంటారు. కానీ వారు రక్షణ పొందుకొని చేస్తే అది పెద్ద సమస్యే. ప్రభు అంటున్నారు, మీరు అనుకుంటున్నారు అది మీ శరీరం అని, నేను విలువ పెట్టి కొన్నాను. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ఈ భూమి మీద మీ దేహముతో జరిగించినటువంటి మంచైనా చెడైనా లెక్క ఒప్పచెప్పవలసిన వారై ఉన్నారు. మీరు మీ సొత్తు కానే కాదు. ఒక వస్తువును షాపింగ్ మాల్ లో నుంచి, షాప్ లో నుంచి కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత ఇక ఆ వస్తువుతో ఆ అమ్మినటువంటి యజమానికి ఏ మాత్రము నిమిత్తం లేదు. పూర్తి యాజమాన్యం కొనుక్కున్న వారే, పూర్తి హక్కుదారులు కొనుక్కున్న వారే. కాబట్టి దానికి గీత పడినా, దాని మీద మచ్చపడినా, అది పోయినా, దాన్ని ఎవరన్నా ఏదైనా పాడు చేయాలని ప్రయత్నం చేసినా, మలినమంటేనా పూర్తి బాధ్యత కొనుక్కున్న వారిదే. దాన్ని గూర్చినటువంటి జాగ్రత్త, బాధ్యత ఆ కొనుక్కున్న వారు చూసుకుంటారు. ప్రభు కూడా అదే అంటున్నారు, మీరు మీ సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొన్నాను, మీ దేహాన్ని జాగ్రత్తగా కాచుకోండి, నేను
లెక్క అడుగుతాను. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏదనగా సొత్తుని ఎవరన్నా జాగ్రత్తగా దాచుకుంటారు. ప్రభు కూడా అదే అంటున్నారు. మీరు మీ సొత్తు కాదు. మీరు భయపడుతున్నారా? మీరు వారిని చూసి వీరిని చూసి లోకాన్ని చూసి భయపడుతున్నారా? దేని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. నా సొత్తుగా నేను మిమ్మల్ని చూసుకున్న తర్వాత మిమ్మల్ని గురించి పూర్తి బాధ్యత నాదే. మిమ్మల్ని పోషించువాడను నేనే, మిమ్మల్ని కంచె వేసి కాపాడువాడను నేనే, మీ శత్రువులు ఎదుట జయమిచ్చి నడిపించువాడను నేనే, అందరిని శిఖరాలను ఎక్కించి అవరోధాలను దాటించి అత్యధికమైనటువంటి విజయాలతో విజయ పతాకాలతో మిమ్మల్ని ఊరేగించువాడను నేనే, నా రాజ్యానికి వారసులుగా చేయవాడను నేనే, ఈ భూమి మీద మిమ్మల్ని నాకు సాక్షులుగా ప్రజ్వలింప చేయవాడను నేనే. ఇదంతా పూర్తిగా నా బాధ్యత అని ప్రభు అంటున్నారు. కనుక ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు జీవించాలని అడుగు వేసిన ప్రతి వారికి ప్రభు సెలవిస్తున్నారు, మీరు నా సొత్తు. మనుషులు మిమ్మల్ని పెట్టేటువంటి హింసకు, నిందకు, అవమానానికి ఏమాత్రం మీరు దిగులు చెందక, భయము భీతి చెందక మీరు నిలబడండి. మీరు నా సొత్తు. మిమ్మల్ని హింసించు వారిని, మిమ్మల్ని దూషించు వారిని, మిమ్మల్ని బాధ పెట్టు వారికి నేను శిక్షావిధిని అనుగ్రహిస్తాను. నేను తీర్పు తీరుస్తాను. పగ తీర్చుకున్నట నా వంతు. నా సొత్తుని ఎవరన్నా అపహరించాలని ప్రయత్నం చేస్తే లోకంలో ఉన్న సాధారణమైనటువంటి వ్యక్తే, మనిషే ఊరుకోడు. కానీ దేవుని సొత్తునే ఎవరన్నా అపహరించాలని చూస్తే, దేవుని సొత్తునే ఎవరన్నా పాడు చేయాలని చూస్తే ఆయన ఊరుకుంటారా? ఆయన నిశ్చయంగా ఊరుకోరు. లోకంలో భార్య భర్తల బంధాన్ని చూసినట్లయితే భర్తని ఏమన్నా అంటే భార్య ఊరుకునేద్దా అంటే కానే కాదు. అప్పటి వరకు ఆ బంధం లేదే, అప్పటి వరకు ఆ సహవాసం లేదే, అప్పటి వరకు వారెవరో తెలియదే. కేవలం వివాహ బంధం ఒక్కటే భర్త మీద అంత ప్రేమను ఆమె కలుగు చేసింది. మరియు భర్త భార్యను గూర్చి జాగ్రత్త వహిస్తాడు. భార్య జోలికి ఎవరొచ్చినా ఊరుకోడు. ఇప్పటి వరకు లేని బంధం ఇప్పటికిప్పుడు ఉన్నపాటున ఎక్కడి నుంచి వచ్చిందంటే అది వివాహ బంధం. ఈ లోకంలో ఉన్నటువంటి శరీర సంబంధంగా ఉన్నటువంటి వివాహ బంధమే భార్యను గూర్చి భర్త, భర్తను గూర్చి భార్య, పిల్లలను గూర్చి తల్లిదండ్రులు ఎవరన్నా పట్టుకోవాలని ప్రయత్నించినా, ఎవరన్నా ఏదైనా హాని తలపెట్టాలని ప్రయత్నించినా ఊరుకోరే. మరియు బిడ్డలను చూస్తే, చిన్న బిడ్డలను ఎవరన్నా హాని కలిగించాలని ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు అస్సలు ఊరుకోరు. అప్పటి వరకు లేని బంధం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పేగు బంధం, ప్రేమ బంధం. ఇలా బిడ్డలను పట్టుకుంటేనే, ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తేనే తల్లిదండ్రులు ఊరుకోరు. ఎక్కడి నుంచి వచ్చిందంటే వారు నా సొత్తు అని వారు అంటారు. ప్రభు కూడా అదే అంటున్నారు, మీరు నా సొత్తు. నా సొత్తును ఎవరన్నా హాని చేయాలని, అవమానించాలని, దొంగిలించాలని, కీడు చేయాలని, పడవేయాలని, పతన స్థాయికి తీసుకువెళ్లాలని, ఏదైనా బాణాలు వేసి వారిని హింసించాలని ప్రయత్నం చేస్తే నేను ఊరుకుంటానా? నేను నిశ్చయంగా ఊరుకోను. పగ తీర్చుకున్నట నా వంతు. మీరు నా సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు. నేను మిమ్మల్ని నా సొంతానికి, నా ఇంట్లోకి చేర్చుకోవడం మట్టుకు కాదు, కానీ నా రక్తాన్ని మీ కొరకు నేను వెల చెల్లించేశాను. నా ప్రాణాన్ని మీ కొరకు ప్రతిగా అర్పించేశాను. మీ కొరకు బలిగా అర్పణగా నేను మార్చబడ్డాను. బహు భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి వేదంలో, స్థితిగతుల్లో నేను నలపబడ్డాను. నాకంటే చాలా వలె నా వీపు దున్నపడింది. నా శిరస్సు ముళ్ళ కిరీటం చేత గుచ్చబడింది. నా కాళ్ళలో మేకులు కొట్టబడిని. నా శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా ధారలుగా కారిపోయింది. చివరి రక్తం బిందు వరకు మరియు నీటి బొట్టు వరకు నేను మీ కొరకు చిందించాను. నేను సిలువలో మీ కొరకు ఒంటరిని అయిపోయానని ప్రభు సెలవిస్తున్నాడు. అటువంటి ప్రభు అంత త్యాగం చేసి, అంత విలువ పెట్టి కొనుక్కున్నటువంటి ప్రభు మనల్ని, ఈ వాక్యం అంటే నీతోనూ మీతోనూ అందరితో ప్రభు సెలవిస్తున్నారు, ముట్టి హాని చేయాలని ప్రయత్నం చేస్తే, ఏదైనా కీడు చేయాలని ప్రయత్నం చేస్తే, అది నోరు కానీ, చూపులు కానీ, తలంపులు కానీ, చేతి క్రియలు కానీ, సమస్త క్రియలు ఏవైనా సరే ప్రభు అంటున్నారు, మీరు నా సొత్తు. నా సొత్తును పాడు చేయాలని, కీడు చేయాలని ప్రయత్నిస్తే నేను వారి రక్షణ, వారితో నేను యుద్ధం చేస్తాను, వారితో నేను వ్యాజ్యం ఆడతానని ప్రభు సెలవిస్తున్నారు. కనుక మనము దేవుని సొత్తు. అప్పుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, అనారోగ్యాల గురించి, అసమాధానం గురించి, పేదరికం గురించి, ఇక ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యల గురించి మనం దిగులు చెందవలసిన అక్కర లేనే లేదు. తన సొత్తును ఎలా చూసుకోవాలో, ఎలా కాచుకోవాలో, ఎలా నడిపించాలో, ఎలా పోషించాలో, ఎలా నిలబెట్టాలో, ఎటువైపు తీసుకువెళ్లాలో ఆయన బాగుగా ఎరిగినవాడు. కనుక మనం ఆయన సొత్తు అన్న విషయాన్ని మనం గుర్తించి, మనం ధైర్యముతో మనం మన యజమానుని సంతోషపరచినట్టుగా, మన యాజకుడిని ఘనపరిచినట్లుగా, మన దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం ముందుకు సాగిపోవటమే తప్ప మనం గురించి మనం, ఇది నా దేహం, ఇది నా పని, నా క్రియ, నేనే పగ తీర్చుకుంటాను, నేనే పని చేస్తాను, నేనే తీర్పు తీరుస్తాను, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రయత్నం చేస్తే అప్పుడు వాక్యం సెలవిస్తుంది, మీరప్పుడు నా సొత్తు కాదు. మీ దేహముతో మీరు జరిగించినటువంటి క్రియలకు మీరు లెక్క ఒప్పచెప్పవలసిన వారై ఉంటారు ఆ దినమున. కనుక మన దేహముతో దేవుని మహిమపరచాలి తప్ప మన దేహముతో దేవుని ఆయాసకరమైనటువంటి క్రియలు ఏవి కూడా చేయనేకూడదు. మనం దేవుని కొరకు విలువ పెట్టి కొనబడినటువంటి ఆయన సొత్తు. విలువైన వస్తువులు ఎన్నో ఉన్నప్పటికీ మనమే ఆయన సొత్తు. కారణం, ఆయన చేతులతో, ఆయన స్వహస్తాలతో, ఆయన రూపులో, ఆయన పోలిక చొప్పున మనల్ని సృజించాడు. ఆయన ఆత్మను మనలో ఉంచాడు. గనక మనము ఆయన సొత్తు. మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. కనుక ఎవరు ఇష్టపడట్లేదు, ఎవరు మెచ్చుకోవట్లేదు, ఎవరు గణపరచట్లేదు, ఎవరు నన్ను ప్రోత్సాహపరచట్లేదు, నాకెవరు తోడుగా లేరు అనేటువంటి భావన ప్రక్కన పెడితే ప్రభు అంటున్నారు, నేనే నేను ప్రోత్సాహపరచువాడను, నేనే నేను ఉజ్జీవింప చేయవాడను, నేనే నీకు
మీకు సహాయం అనుగ్రహించువాడను, నీ ప్రక్కన నిలబడే మీకు మార్గాన్ని చూపించువాడను, మీ చేయి పట్టి గమ్యానికి చేర్చువాడను నేనే అని ప్రభు సెలవిస్తుండగా మనం ఆయన కొరకు జీవిస్తూ మన దేహంతో ఆయనను మహిమపరుస్తూ ముందుకు సాగిపోతూ దైవ ఆశీర్వాదములు పొందుకుందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కళ్ళు మూసినట్టు మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం వెళ్తే నా ప్రభు వాక్యం ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని నిండాలుగా దీవించండి. వారందరూ ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు రక్షించబడిన వారుగా ఉన్నట్లుగా రక్షించబడిన వారితో ప్రత్యేకంగా మీరు నా సొత్తని విలువ పెట్టి కొనబడినారని, నేను మీ కొరకు ఉన్నానని, మిమ్మల్ని కూర్చున్నటువంటి పూర్తి బాధ్యత నాదే అని మీరు మాట్లాడి ధైర్యపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇంకనో అయ్యా దేహముతో నేను మహిమపరచాలని, ఇక మీద ఈ దేహాన్ని వారి సొత్తుగా ఎవరు భావించి పాపానికి అప్పగించకూడదని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డనట్టు విధంగా ఆశీర్వదించండి, దీవించండి. సమస్త కొద్దులు కొరతలు తీసి సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచండి. ఇంకా ఏ విషయాల్లో ఒంటరిగా ఉండిపోయారో, ఏ విషయాల్లో సహాయం అందక నిరుత్సాహమైన నిరాశ నిస్పృహలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని మీరు దర్శించండి, ధైర్యపరచండి, ఉజ్జీవింపచేసి నీ యొక్క నిత్య రాజ్యానికి హక్కుదారులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.